హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బృందమేరి చిట్టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ ఛానల్లో చికెన్ లేకుండా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ వీడియోలో చూద్దాం. సో చికెన్ లేకుండా చికెన్ పకోడీ ఎలా చేస్తారు, ఏదో ఎగ్జామ్ రాయకుండా మార్క్స్ వచ్చినట్టు అలా చెప్తున్నారంటే కంప్లీట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకొని అందులోకి కొద్దిగంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. సేమ్ చికెన్ పకోడీ టేస్టే వస్తుంది. బయట చికెన్ పకోడీ తినకుండా మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే అసలు చికెన్ కూడా తెచ్చుకోకుండా చికెన్ పకోడీ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ చికెన్ పకోడీ టేస్టే ఉంటుంది. నేను చేసే వరకు నేను కూడా నమ్మలేదు నిజంగా అలా వస్తుందా టేస్ట్ అని. చేసిన తర్వాత తిన్న తర్వాత తెలిసింది సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇలా పిండిని నీట్గా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసి ఒక 2 minutes వాటర్లో ఈ పిండినంతా ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ పిండిని ఇలా వాటర్లో మనం ఉంచాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని వేళ్ళతో నొత్తుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఒత్తుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక 2 minutes తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వేళ్ళతోని ఒత్తుకొని ఒక ప్లేట్లో మొత్తం పిండితోని ఇలా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. సేమ్ చికెన్ పకోడీ టేస్టే వస్తుంది. మస్ట్ ట్రై రెసిపీ. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే కమెంట్ చేయండి. అంటే ఇలాంటివనే కాదు, వేరే రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి. ఇలా పిండినంతా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మొత్తం పిండితోని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి 10 minutes వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఇందాక మనం ఏదైతే పిండి ఉందో అది అందులోకి వేసుకొని ఒక 10 minutes హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. ఉడకబెట్టుకోవాలి 10 నిమిషాలు. సేమ్ చికెన్ టేస్టే వస్తుంది. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయినారు. ఏంటి చికెన్ లేకుండా చికెన్ పకోడీ ఎలా చేస్తావు అని షాక్ అయినారు. తిన్న తర్వాత వాళ్ళే అన్నారు, చికెన్ లానే ఉంది, సేమ్ చికెన్ పకోడీ ఎలా ఉందో అలానే ఉంది, టేస్ట్ చాలా బాగుంది అన్నారు. నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి వీడియో చూసి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం వడగట్టుకొని ఇలా సపరేట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీ పీసెస్ని కట్ చేసుకొని అందులోకి కారం, సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఉప్పు వేసుకొని అందులోకి పసుపు అండ్ చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్ అన్నమాట. మీకు నచ్చితే కొబ్బరి పొడి వేసుకోండి, ఆప్షనలే. తర్వాత 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కరివేపాకు వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇది పొడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తడి చేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా మొత్తం ఇలా వాటర్ వేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. సేమ్ చికెన్ పకోడీ టేస్టే ఉంటుంది. ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందే హీట్ చేసుకొని ఆ ఆయిల్లోకి ఈ చికెన్ పకోడీని డీప్ ఫ్రై చేసుకొని హ్యాపీగా ఆనియన్ కట్ చేసుకొని తినేయడమే. మీరు ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఆయిల్ మీద పడుతుంది. జాగ్రత్తగా చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ
5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో చేసుకోవద్దు, లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫ్రై అయిన వీటిని సేమ్ చికెన్లానే కనిపిస్తుంది చూడండి, చికెన్లానే టేస్ట్ కూడా అలాగే వస్తుంది. సేమ్ చికెన్ టేస్టే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రై అయిన మొత్తాన్ని ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదేం ప్లాస్టిక్ ప్లేట్ కాదు, పైన చూపిస్తుంది సర్వింగ్ ప్లేట్, అది ప్లాస్టిక్ కాదు. ఎప్పుడో ఒకసారి ఆయిల్ తింటే ఏం కాదు, ఐ మీన్ ఆయిలీ ఫుడ్ ఐమ్ సేయింగ్. బ్యాడ్ ఫ్యాటే అది, కానీ తినచ్చు, ఎప్పుడో ఒకసారి తినచ్చు. ఇంకా మిగతా మిశ్రమాన్ని కూడా ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తాన్ని తీసి ఇంకా తినేయడమే. సేమ్ చికెన్ టేస్టే ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇది చేసే వరకు నాకు కూడా అర్థం కాలేదు, తిన్న తర్వాత తెలిసింది సేమ్ చికెన్ లానే ఉంది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. నాన్ వెజ్ లవర్స్ అయినా, వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా తినచ్చు. వీగన్స్ ఎలాంటి, నేను ఇక్కడ ఫుడ్ కలర్ లాంటివి ఏం కూడా వాడకుండా న్యాచురల్గానే చేశాను. హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. ఇలా మొత్తాన్ని ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్ కట్ చేసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.